హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. మనం ప్రీవియస్ వీడియోలో మాడ్యూల్స్ అంటే ఏంటి, ప్యాకేజెస్ అంటే ఏంటో చూసాము. ఈ వీడియోలో మనం నెంపై అంటే ఏంటి, అలాగే పాండాస్ లైబ్రరీ అంటే ఏంటి, నెంపై లైబ్రరీ అంటే ఏంటో చూద్దాము. అలాగే దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, లేకపోతే ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, అసలు ఎంటైర్ మాడ్యూల్ని ఏ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదు స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఉంటే స్పెసిఫిక్ మెథడ్స్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి ఆల్రెడీ మనం చూసాం. మళ్ళీ ఇందులో ఒకసారి రివైండ్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఎంటైర్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ మ్యాథ్. ఓకే, ఈ మ్యాథ్ అనే మాడ్యూల్ మనకు ఉంది. సో ఈ మ్యాథ్లో సో మెనీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంపోర్ట్ మ్యాథ్ ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూద్దాము. సో నేను ఫస్ట్ ఇంపోర్ట్ మ్యాథ్ని కామెంట్ చేస్తున్నాను, కామెంట్ చేసి రన్ చేస్తున్నాను. ఓకే, ఏముంటుంది రిజల్ట్ మ్యాథ్ డాటా స్క్వేర్ రూట్. ఇక్కడ మ్యాథ్ అనే నాట్ డిఫైన్డ్ అని చెప్తుంది. సో మనం ఇంపోర్ట్ మ్యాథ్, రైట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మనకి ఎంత వచ్చింది, రిజల్ట్ 5.0. ఓకే, సో మనకి స్క్వేర్ రూట్ ఫంక్షన్ని, స్క్వేర్ రూట్ మెథడ్ని ఎక్కడ ఉంది, స్క్వేర్ రూట్ అనే మెథడ్ మనకి మ్యాథ్ అనే లైబ్రరీలో ఉంది. ఓకే, ఇంపోర్టింగ్ ద స్పెసిఫిక్ ఐటమ్స్ ఫ్రమ్ ద మాడ్యూల్. స్పెసిఫిక్ ఐటమ్స్ నేను మాడ్యూల్లో నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫ్రమ్ మ్యాథ్, ఫ్రమ్ అవర్ లైబ్రరీ నేమ్, ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ పిఐ. ఓకే, సో పిఐ అనే మాడ్యూల్ని, పిఐ అనే మెథడ్ని, స్క్వేర్ రూట్ అనే మెథడ్ని నేను మ్యాథ్ లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ రెండే నేను ఇక్కడ ఇంపోర్ట్ మ్యాథ్ అంటే ఏంటి, మ్యాథ్లో ఉన్న అన్ని మెథడ్స్, వేరియబుల్స్ అన్నీ వచ్చేస్తాయి. అలా కాకుండా నాకు స్క్వేర్ రూట్ పైయే కావాలి. స్క్వేర్ రూట్ పైయే కావాలనుకున్నప్పుడు మనం ఫ్రమ్ అవర్ లైబ్రరీ నేమ్, ఇంపోర్ట్ అవర్ ఫంక్షన్ నేమ్స్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే, ఈ కోడ్ రన్ చేయండి. ప్రింట్ పిఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా పిఐని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మ్యాథ్ డాట్ పిఐ అని రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చేసాం, మొత్తం లైబ్రరీ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ని యూజ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మనం ఓన్లీ ఇంకా స్క్వేర్ రూట్ పర్పస్ కూడా చూసుకున్నట్టయితే రిజల్ట్ స్క్వేర్ రూట్ ప్రింట్ రిజల్ట్. ఇక్కడ మనం ఓన్లీ ఈ రెండింటిని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి రిజల్ట్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్. ఇక్కడ నేను మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని మెన్షన్ చేయలేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత అలియాస్ నేమ్స్ ఇచ్చుకుంటాం అనమాట. మెయిన్గా చాలా చోట్ల మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం ఈ ప్రోగ్రాంలో మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని ఇస్తున్నాం. అలా కాకుండా మనం యాజ్ ఎం అని చెప్పి ఇచ్చుకోవచ్చు. అంటే మ్యాథ్ లైబ్రరీని ఎం అలియాస్ నేమ్ ఎం తోటి మనం మెన్షన్ చేసుకున్నాం. ఇప్పుడు ఎం డాట్ స్క్వేర్ రూట్ ఈ విధంగా కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, ఎం డాట్ స్క్వేర్ రూట్ 5.0 ఇది అలియాస్ నేమ్స్ అంటున్నాము. అలాగే ఇక్కడ పాండాస్ని పీడీ తోటి పాండాస్ అంటే పీడీ తోటి అలియాస్ నేమ్. ఇక్కడ చూసుకున్నాం మీరు, పాండాస్ అంటే పీడీని. ఓకే, పాండాస్ని పీడీ తోటి ఇంపోర్ట్ చేసుకున్నాం, అది సారీ అలియాస్ నేమ్ తోటి ఇంపోర్ట్ చేసుకున్నాం. డేటా ఫ్రేమ్ A,123 using the convention. Okay, using the so importing all contents of your module generally described by from method. సో అన్ని మాడ్యూల్స్ అన్ని కావాలంటే ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఇలాగైనా. సో లేకపోతే ఏ విధంగా ఇంపోర్ట్ మ్యాథ్ అన్న రాసుకోవచ్చు, లేకపోతే ఇంపోర్ట్ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్. ఓకే, సో ఈ మెథడ్ని ఎక్కువగా మనం ఫాలో అవ్వం, ఎందుకంటే సో మెనీ మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, సో ఇలాంటి యాక్చువల్గా ఇక్కడ స్క్వేర్ రూట్ అనే మాడ్యూల్ ఇక్కడ మెథడ్ మనకు ఉంది. ఓకేనా, ఏది మ్యాథ్లో. కానీ ఇంకో లైబ్రరీలో కూడా సేమ్ ఫంక్షన్ ఉంది, కానీ అది డిఫరెంట్ పర్పస్ యూజ్ చేస్తాం. సో అలాంటప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కాబట్టి ఈ మెథడ్ని మ్యాక్సిమం మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, యూజ్ చేయాలి. తర్వాత వచ్చేసి నాకు ఒక లైబ్రరీలో ఉన్న అన్ని ఫంక్షన్స్ తెలియాలి. ఓకేనా, అన్ని ఫంక్షన్స్ అన్ని థింగ్స్ అన్ని తెలియాలి. సో డిడ్ ఫంక్షన్ ఐటమ్స్ టు రిటర్న్ లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బికాస్. ఇప్పుడు మనకు మ్యాథ్లో మనం ఇందాక ఏం చూసాము, స్క్వేర్ రూట్ 5 చూసాం. ఇప్పుడు నాకు ఏం కావాలి, అసలు మ్యాథ్ అనే మెథడ్ లైబ్రరీలో ఏమేమి మెథడ్స్
అట్రిబ్యూట్స్ ఉన్నాయో చూడాలి. సో మనకి ప్రింట్ dir ఆఫ్ మ్యాథ్, dir అనే కమాండ్ని యూజ్ చేసుకుని మనం dir అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం అన్ని మెథడ్స్ కానీ ఫంక్షన్స్ కానీ మెథడ్స్ కానీ లేకపోతే వేరియబుల్స్ కానీ చూసి అట్రిబ్యూట్స్ కానీ చూడండి. లాగ్ 10 లాగ్ ఎల్పి. సో మన స్క్వేర్ రూట్ ఎక్కడ ఉంది, అది స్క్వేర్ రూట్. ఓకే, ఇంకోటి ఏం చూసాం మనం, పై చూసాం. ఇది కాకుండా tan h, tiu, ట్రంక్, యుఎల్పి, సో రిమైండర్. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్న మ్యాథ్ లైబ్రరీలో ఉన్న మెథడ్స్, రైట్. సో యూజింగ్ ద హెల్ప్ ఆల్సో. ఓకే, ఇంకోటి మ్యాథ్ హెల్ప్. సో ఇక్కడ డీటెయిల్గా వచ్చింది మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే నేము, మ్యాథ్, డిస్క్రిప్షన్, ఫంక్షన్స్, ఏ కాజ్ అనే ఫంక్షన్ ఉంది, అలాగే ఏ సైన్. సో దీని గురించి డీటెయిల్గా డిస్క్రిప్షన్ మనకి ఇక్కడ వచ్చింది. సో హెల్ప్ వల్ల యూజ్ ఇది. అలాగే dir అందులో ఉన్న ఇవన్నీ కూడా మెథడ్స్, వేరియబుల్స్ వస్తున్నాయి. ఇక్కడ అదే అట్రిబ్యూట్స్ వస్తున్నాయి ఇక్కడ అనుకో. సో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సో ఇప్పుడు NumPy pandas లైబ్రరీస్ గురించి చూద్దాం. NumPy అండ్ pandas ఎసెన్షియల్ లైబ్రరీస్ విత్ ఇన్ ఏ పైథాన్ సైంటిఫిక్ కంప్యూటింగ్ పర్పస్ మనం NumPy pandas. ఇక మనకు ఫ్యూచర్ మొత్తం ఫ్యూచర్ వీడియోస్లో మ్యాక్సిమం ఎక్కువగా NumPy pandasనే కవర్ చేస్తాం. సో NumPy ద కోర్ న్యూమరికల్ కంప్యూటేషన్. NumPy అంటే న్యూమరికల్ పైథాన్. బాగా గుర్తుపెట్టుకోండి, NumPyకి ఫుల్ ఫామ్ ఏంటి, న్యూమరికల్ పైథాన్. ఓకే, సో the core of numerical computation. NumPy lays the foundation for working with numerical data in Python. So numerical data మీద వర్క్ చేయడానికి మనకి పైథాన్లో NumPy లైబ్రరీ అనేది బాగా యూజ్ అవుతుంది. సో n డైరెక్షనల్ అర్రే, ద పవర్ఫుల్ n డైరెక్షనల్ అర్రే NumPy's multi-dimensional array provides efficient storage and manipulation of large numerical data sets. So న్యూమరికల్ డేటాని హ్యాండిల్ చేయడం, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకొని న్యూమరికల్ డేటాని హ్యాండిల్ చేయడానికి మనకి NumPy అనే లైబ్రరీ ఉంది. మరి వాటిలో ఏవే ఉంటాయంటే, NumPy ఆఫర్స్ ఏ రిచ్ కలెక్షన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఆప్టిమైజ్డ్ ఫర్ ఆపరేటింగ్ ఆన్ అర్రేస్, లీనియర్ ఆల్జిబ్రా ఫంక్షన్స్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, ర్యాండమ్ నెంబర్ జనరేషన్. సో మెనీ మెథడ్స్ మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో తర్వాత స్పీడ్, మెమరీ ఎఫిషియన్సీ, ఫౌండేషన్, ఇవన్నీ కూడా దీని యొక్క అడ్వాంటేజెస్ NumPy లైబ్రరీకి. అలాగే పాండాస్. సో పాండాస్ అంటే ప్యానల్ డేటా ఎనాలిసిస్. ఓకే, ప్యానల్ డేటా అనాలిసిస్ ఫర్ పాండాస్ బిల్డ్ అపాన్ ఏ NumPy మీద మనకి పాండాస్ లైబ్రరీ బిల్డ్ చేశారు అండ్ ఇంట్రడ్యూస్ పవర్ఫుల్ టూల్స్ designed specifically for data analysis and manipulations. So data analysis purpose, manipulation purpose, so many methods మనకు pandas libraries లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో సిరీస్ ఏ వన్ డైమెన్షనల్ అర్రే లైక్ ఆబ్జెక్ట్ capable of holding various data types and carrying labels. ఇక్కడ చూడండి, డేటా ఫ్రేమ్, ఈ టేబులర్ స్ప్రెడ్షీట్ లైక్ డేటా స్ట్రక్చర్ విత్ లేబుల్ రోస్ అండ్ కాలమ్స్ థింక్ యాజ్ ఇన్ ద మెమరీ ఎక్సెల్ టేబుల్. ఇప్పుడు మనం పాండాస్ యూజ్ చేసుకుని ఏంటంటే ఎక్సెల్ ఫైల్స్ కానీ, CSV ఫైల్స్ కానీ, JSON కానీ, డేటా సెట్ కానీ, డేటాబేసెస్ నుంచి కానీ డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదొకటి పెట్టుకోండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ NumPy లైబ్రరీ ఏంటి, NumPyలో సో మెనీ న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ పర్పస్ మనకు సో మెనీ మెథడ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ పాండాస్ ఏంటంటే పాండాస్ మనకి ఇంకా pandas built upon a NumPy and introduce powerful tools designed specifically on data analysis and manipulation. సో ఇందులో పాండాస్ నుంచి చేసుకుని మనం ఎక్సెల్ నుంచి, CSV ఫైల్స్ నుంచి డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి పాండాస్ని పాండాని ఇంపోర్ట్ చేసుకుందాం. NumPyని ఇంపోర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇంపోర్ట్ సో ఇంపోర్ట్ NumPy యాజ్ NP. ఇప్పుడు మనకి NumPy లైబ్రరీ ఏ వెర్షన్ ఉందో తెలుసుకోవాలనుకుంటే np డాట్, ఇప్పుడు మన అలియాస్ నెంబర్ డాట్ అలియాస్ నేమ్, NumPyకి ఏమి ఇచ్చాం, np ఇచ్చాం, np డాట్ అండర్ స్కోర్ వెర్షన్
SI వెర్షన్ అండర్స్కోర్. ఇప్పుడు మన దాంట్లో ఏ వెర్షన్ రన్ అవుతుంది? 1.24.24.3 రన్ అవుతుంది. అసలు లేటెస్ట్ వెర్షన్ ఏముందో చూద్దాం. లేటెస్ట్ వెర్షన్ py.org వెబ్సైట్ ద్వారా మనం చూసుకోవచ్చు. py.org NumPy NumPy 1.26.4 కూడా వచ్చింది. ఇప్పుడు మనం మరి ఈ NumPy లైబ్రరీని అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నాం. ఓకే, అప్గ్రేడ్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే మనకి పిప్ ఇన్స్టాల్ NumPy --- ఇందాక నేను చేసినప్పుడు ఐఫోన్ అన్నాను, ఐఫోన్ కాదు, అండర్స్కోర్. ఓకే, ఇది అండర్స్కోర్, రైట్. ఐఫోన్ చూద్దాం ఒకసారి. మరి ఎలా అప్గ్రేడ్ చేసుకోవచ్చు? పిప్ ఇన్స్టాల్ NumPy ఇప్పుడు మన అనుకొండ లైబ్రరీలోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ కాదు, అనుకొండ ప్రాంప్ట్లోకి వెళ్తున్నాను. పిప్ ఇన్స్టాల్ NumPy అప్గ్రేడ్. సక్సెస్ఫుల్గా మనకి సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ NumPy 1.26.4. ఇప్పుడు మనం ఒకసారి వెర్షన్ చూద్దాం. np.version 1.24.3 ఉంది. ఇక్కడ కెర్నల్లోకి వెళ్ళి రీస్టార్ట్ రన్నాలు కొడదాం, లేకపోతే రీస్టార్ట్ కొట్టేద్దాం. ఓకే, రీస్టార్టెడ్. ఇంపోర్ట్ NumPy as np. అప్గ్రేడ్ 1.26.4. మనం ఒకసారి కెర్నల్ని రీస్టార్ట్ చేయాలి ఏదైనా ఇన్స్టాల్ చేసిన తర్వాత. అలాగే pandas, ఇంపోర్ట్ as pd. మనకి pd యొక్క వెర్షన్ చూద్దాం, ఏ వెర్షన్ రన్ అవుతుంది. ఓకే, 2.0.3. దీన్ని కూడా ఇన్స్టాల్ చేద్దాం. అప్గ్రేడ్ చేద్దాం pandas కూడా. ఇన్స్టాల్ మనకు లేటెస్ట్ వెర్షన్ వచ్చి 2.2.1. ఓకే, ఒకసారి కెర్నల్ని రీస్టార్ట్ చేద్దాం. రీస్టార్ట్ అయినట్టుంది. 2.2.1 వచ్చింది మనకు. ఇప్పుడు pandas అలాగే NumPy లైబ్రరీ నుంచి వచ్చిన ప్రోగ్రామ్ చూద్దాం. ఇంతవరకు అయితే మనం డిస్కస్ చేయలేదు. కోడ్ ఎలా ఉంటుందో చూడండి. ఇంపోర్ట్ NumPy as np, ఇంపోర్ట్ pandas as pd, ఇంపోర్ట్ matplotlib. మనకు ప్లాట్స్ జనరేషన్ పర్పస్ matplotlib లైబ్రరీని యూజ్ చేసుకుంటున్నాము. CSV ఫైల్ నుంచి డేటాను రీడ్ చేస్తున్నాం. డేటా pd.read_csv. ఇది శాంపుల్ traffic.csv ఫైల్ని నేను జనరేట్ చేసి ఇందులో ఉంది మనకు ఆల్రెడీ
డేటా అనాలిసిస్ లిస్ట్లో పైథాన్లో మనకి ఆ ఫైల్ ఉంది శాంపుల్ ట్రాఫిక్. సో కావాలంటే ఓపెన్ బుక్ నోట్ ప్యాడ్లో చూడండి, ఇదిగో శాంపుల్ డేటా మనకి ఇక్కడ ఉంది. ఓకే రైట్. సో ఈ కోడ్ అంతా ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇచ్చిన డేటా శాంపుల్ డేటా డేటు విజిటర్స్. సో 11th డేట్ నాడు 11th మంత్ ఫస్ట్ డేట్ నాడు 254 విజిటర్స్ ఇలా వచ్చారు. సో ఇప్పుడు మనకి డేటా చూడండి, కౌంట్ విజిటర్స్, సో మీన్, స్టాండర్డ్ డివియేషన్, మినిమమ్ 180, 25%, 221. సో ఇవన్నీ కూడా డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ వచ్చినాయి. డైలీ పర్సెంట్ చేంజ్ అయిన ట్రాఫిక్. సో ఫస్ట్ డేట్ నాడు వచ్చేసి నన్ను ఫస్ట్ ఏమి లేదు, తర్వాత వచ్చేసి మైనస్ వచ్చిన ట్రాఫిక్లో 29% తగ్గిపోయింది, తర్వాత వచ్చేసి 67% పెరిగింది, తర్వాత 26 తగ్గింది, 83% పెరిగింది. ఇప్పుడు డేటా చూసుకున్నట్టయితే సో 250 తర్వాత సో ఈ విధంగా మనకి ట్రాఫిక్ డైలీ ట్రాఫిక్ చేంజ్ వచ్చేసి ఈ విధంగా ట్రాఫిక్ చేంజ్ అయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్లోకి వెళ్ళి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.